నా పేరు వేలు, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అర్చక మఠమందిర సభ్యుని. ఇప్పుడు పుంగనూరు కోనేరులో ఉన్నాము. పులినాడు కోనేరు అతి పురాతన కోనేరు ఇది. శివ వైష్ణవాలయాలకి ఎదురుగా ఏకైక కోనేరు ఇది ఒక్కటే. చాలా చరిత్ర కలిగిన కోనేరు ఇది. ఎన్నో సినిమాలు కూడా ఈ కోనేరులో తీసి విజయం సాధించిన చరిత్ర ఉంది. అసెంబ్లీ రౌడీ అనే సినిమా కూడా ఇక్కడ షూట్ చేసే విజయోత్సవం చేసుకున్నారు. అట్లాగే ఈ కోనేరు ఒక చరిత్ర. ఈ చరిత్ర గురించి అన్నగారు షార్ట్ కట్ లో మనకు వివరిస్తారు అనమాట. అన్న చెప్పండి, కోనేరు నిండితే ఈ నీళ్ళు ఎలా వెళ్తుంది? జై శ్రీరామ్. నా పేరు పరమేష్. పుంగనూరు హిందూ జాగరణ సమితి. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన మన ఆలయ కోనేరు పుంగనూరు జమీందారులు నిర్మించారు. కేవలం ఒక రాత్రిలోనే ఇంత కట్టడం పూర్తి చేశారు. వాళ్ళ తల్లి గారి జ్ఞాపకార్థం. ఇక్కడున్న నల్లగుండ్లన్నీ సాలగ్రామమయమైన నల్లగుండ్లు. మన ఆలయ చరిత్రలు, మన సాంప్రదాయాలు, మన సనాతన ధర్మం గొప్పదని ఎందుకు చెప్తున్నామంటే, ఆ కాలంలోనే మన చరిత్రలో ఎంత ఇంజనీర్ వ్యవస్థ ఉందో మీరు ఒకసారి పరిశీలించండి. నీళ్లు నిండితే ఇంత భాగంలోనే మనకు నీళ్లు ఉంటాయి. సాలగ్రామ గుండ్లైన ఈ గుండ్ల కింద నుంచి నీళ్లు ఉంటాయి. పైకి మళ్ళా ఓటో పెరిగిన ఈ తూము ద్వారా బయటకు వెళ్ళేట్లుగా అప్పటి ఇంజనీర్ వ్యవస్థ ఎంత గొప్పదో మీరే పరిశీలించండి. సో ఇది కూడా దానికి సంబంధించింది. ఇదంతా తూమే. ఈ తూములో నుంచి ఇట్లా చిన్న సొరంగం మాదిరి ఉంటుంది. అంటే ఈ కట్టడం కూడా దీనికనే కట్టింది. అవును సార్. ఇది మన శాసనం, పుంగనూరు కోనేరుకు సంబంధించిన శాసనం. నెక్స్ట్ టైం కొంచెం క్లీన్ చేయండి సార్. అవును సార్. నైట్ ఇప్పుడు యాసిడ్ క్లీన్ మాట్లాడండి సార్, ఆడ పైన చూపిస్తారు. మీరు ఇలాగే ముందుకు వస్తే ఈ నీళ్ళంతా పోయే ఎట్లా పైకి ఎక్కుతున్నా నీళ్ళు ఈ భాగం కిందకి ఆ భాగం ఉంది సార్. కిందికి లెవెల్ గా ఉంది. ఒకే లెవెల్. ఓకే ఓకే. అంటే లెవెల్ గా పోతుంది. అవును. మేమేమో పైకి ఎక్కేస్తున్నా. లేదు. అట్లా నిండే కొద్దీ ఈ భాగం ఎంత కింద ఉందో తూము కూడా అంతే. మనకి అదే ఊటం పెరిగేటప్పుడు ఆ నీళ్ళంతా బయట వచ్చేస్తుంది. మళ్ళీ ఆడికి పోతుంది సార్ ఈ నీళ్ళు. ఇది అట్లా హంద్రీనీవా కాలువ వస్తుంది సార్. కాలువనే నదినా? కాలువ సార్. కాలువ హంద్రీనీవా కాలువలో హంద్రీనీవా కాలువలో కలిసిపోతాయి. ఆ కాలువ కూడా ఎంత దూరం కట్టారు సార్ కట్టడమా? సార్ ఇది దాదాపుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ రాతి కట్టడమే. మీరు అక్కడ ఏర్ వస్తుంది కదా సార్, ఆ ఏట్లో కలుస్తారు. ఈ కాలువ మొత్తం రాతి కట్టడమే. ఓకే సార్, సూపర్. ఇది సొరంగ మార్గం దీని కింద నుంచి. ఓకే. మన చిత్తూరు జిల్లా చరిత్ర చెప్పుకోవాలంటే సరిపోదండి. దీంట్లో ఎన్నో అద్భుత కట్టడాలు. పుంగనూరు అనేది ఒక ఆంధ్రప్రదేశ్ లోని ఒక చరిత్ర కలిగిన కట్టడం అనమాట. ఈ కోనేరు ఒకే రాత్రిలో కట్టారంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. జై శ్రీరామ్. ఇంత చరిత్ర ఉన్న ఆలయాలని మనం కాపాడుకోవాలా. ఇప్పుడున్న యువకులందరూ ముందుకు రావాలా. మన పురాతన శిల్ప సంపదను కాపాడుకోవాలా, రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. దయచేసి పుంగనూరు పట్టణ ప్రజలందరూ, యువతులు అందరూ మన సనాతన ధర్మాన్ని రక్షించండి. మన కోనేరు అభివృద్ధికి సహకరించండి. అందరికీ జై శ్రీరామ్. కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు. జై